నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రంగానికి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. సంతోషం. కానీ శ్వేతపత్రం చూస్తే మొత్తం ఆత్మస్తుతి, పరనింద, మొత్తం గతానికి సంబంధించి ఉంది. కానీ భవిష్యత్తుకు సంబంధించి పెద్దగా ఏం లేదు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఘనకార్యాల గురించి, తర్వాత జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్య చేసిన విధ్వంసం గురించి దీంట్లో చెప్పడం జరిగింది. అంటే సొంత డబ్బా కొట్టుకోవడం, పరులను నిందించడం, ఈ కార్యక్రమం సాగింది. కానీ భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అనే దాని మీద స్పష్టత లేదు. 2019 ఎన్నికలకు ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచం, ఇంకా తగ్గిస్తామని చెప్పారు. ప్రజలు నమ్మి ఓట్లేశారు. అధికారంలోకి వచ్చాక ఏరు దాటినంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడిమల్లన్న అనే నైజాన్ని ప్రదర్శించాడు. 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. 32,166 కోట్ల రూపాయల అదనపు భారం విద్యుత్ వినియోగదారుల మీద మోపాడు. ఒక విధంగా ఆలోచిస్తే ఈ ఎన్నికల్లో వైకాపా పార్టీ ఓడిపోయేదానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ అందులో ఒక ప్రధానమైన కారణం విద్యుత్ ఛార్జీలు పెంచడం. ఇది జరిగిపోయింది. ఇదే టీడీపీ కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు ఏం చెప్పాయి? మేము అధికారంలోకి వస్తే ఈ ఎన్నికల్లో కరెంటు ఛార్జీలు పెంచం, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే విధానాన్ని వదులుకుంటాం, ఉపసంహరించుకుంటాం అని చెప్పడం జరిగింది. కానీ నిన్న శ్వేతపత్రంలో దీని గురించి స్పష్టత లేదు. విద్యుత్ ఛార్జీలు పెంచుతారా, పెంచరా, అలాగే ఉంచుతారా, లేదా తగ్గిస్తారా అనే విషయం ప్రస్తావించలేదు. రెండవ అంశం 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి 17,137 కోట్ల రూపాయలు ట్రూప్ ఛార్జీల కింద వసూలు చేస్తానికి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి డిస్కంలు విద్యుత్ నియంత్రణ మండలికి నివేదిక సమర్పించాయి. దాని గురించి ఒక డెసిషన్ తీసుకోవాల్సిన సమయం ఇది. దాని గురించి స్పష్టత ఇవ్వలేదు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే దాని మీద స్పష్టత ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ తరపున మా డిమాండ్ ఏమంటే, నంబర్ 1, విద్యుత్ ఛార్జీలు పెంచుతారా, పెంచరా, ఇలాగే ఉంచుతారా, లేదా తగ్గిస్తారా, దీని మీద స్పష్టత ఇవ్వాలి. రెండవది 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి 17,137 కోట్ల రూపాయలు ట్రూప్ ఛార్జీల కింద వసూలు చేస్తారా, చేయరా, ఇది ప్రభుత్వమే భరిస్తుందా, వినియోగదారుల మీద వేస్తారా, స్పష్టత ఇవ్వాలి. మూడవది, వ్యవసాయ రంగానికి ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించారు. ఇంకా మిగతా జిల్లాల్లో కూడా బిగించేదానికి గత ప్రభుత్వం సర్వసన్నద్ధమైంది. ఆ పరిస్థితిలో ప్రభుత్వం దిగిపోయింది. మరి వాటి గురించి ఏం చేస్తారు? ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో బిగించారు, వాటిని తొలగిస్తారా? మిగతా జిల్లాల్లో బిగించాలని గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, దాన్ని ఉపసంహరించుకుంటారా? ఈ 3 అంశాల మీద టీడీపీ కూటమి ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు, ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.